రాముడి మాటలకు ఆగ్రహించిన ఖరుడు తన శక్తివంతమైన గదను రాముడిపై విసిరాడు. రాముడు ఒక అస్త్రంతో ఆ గదను గాల్లోనే మొక్కలు చేశాడు. అప్పుడు ఖరుడు ఆ పక్కనే ఉన్న పెద్ద పెద్ద సాలవృక్షాలను పెకలించి రాముడిపై విసిరేస్తున్నాడు. వాటిని తప్పించుకుంటూ రాముడు శక్తివంతమైన బాణాన్ని ఖరుడిపై ప్రయోగించాడు. అప్పటికే రామబాణాలతో తీవ్ర గాయాలైన ఖరుడు ఈ అస్త్రం ధాటికి మరణించి కుప్పగూలాడు. ఖరదూషణులతో కూడిన 14,000 మంది సైన్యాన్ని రాముడు ఎంతకాలంలో సంహరించాడో కూడా వాల్మీకి చెప్పారు. అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం అని వాల్మీకి రాశారు. ఇందులో అర్ధాధిక ముహూర్తేన అంటే అర్ధభాగం అధికంగా ఉన్న ముహూర్తకాలమని అర్థం. అంటే 1.5 ముహూర్తకాలం. మన ప్రాచీన కాలమానాల ప్రకారం 30 ముహూర్తాలు ఒకరోజు. ఇప్పుడు 24 గంటలని ఒక రోజుని ఎలా అంటున్నామో పాతకాలంలో ఒక దినాన్ని ముహూర్తకాలాల్లో కొలిచేవారు. అలా 30 ముహూర్తాలు ఒకరోజు. అంటే ఒక ముహూర్తకాలం ఇప్పటి లెక్కలో 48 నిమిషాలు. 1.5 ముహూర్తకాలం అంటే 72 నిమిషాలు. అంటే 1 గంట 12 నిమిషాలు. శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను కేవలం 1 గంట 12 నిమిషాల్లో సంహరించాడని వాల్మీకి రాశారు.